హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. హ్యాపీ హోలీ. మనం లాస్ట్ వీడియోలో కవర్ చేసిన టాపిక్ అందరూ హోలీ ఆడాలి, మన ట్రెడిషన్ని కాపాడాలి అని చెప్పిన. సో చాలామంది ఆడి ఉంటారని భావిస్తున్నా, ఆశిస్తున్నా. అయితే ఇవాళ నేను మాట్లాడబోయే టాపిక్ ఏంది రిలేటెడ్ టు అంటే మనిషి జీవితం ఎవరి చేతిలో ఉంది, దాన్ని ఎట్లా సరిదిద్దుకోవాలి, అంత బాగానే పోతుంటే దాన్ని ఎట్లా నిలబెట్టుకోవాలి. ఈ రెండు చాలా ముఖ్యమైన ఆ, అంశాలు. అయితే ప్రస్తుతానికి మీకు నేను ఏ టాపిక్ చెప్పినా కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి స్టార్ట్ చేస్తా. సో ఇప్పుడు మీరు చూస్తున్న టీవీ ఉంది. ఆ టీవీలో మనకిష్టమైన ఎంటర్టైన్మెంట్ కానీ, స్పోర్ట్స్ కానీ, న్యూస్ కానీ, లేదా పాటలు కానీ, డ్యాన్స్ కానీ, కార్టూన్ కానీ, పిల్లలకి ఇష్టమైన నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్స్ కానీ, ఇవన్నీ కనబడాలంటే ఒక టీవీ ఉంటే సరిపోదు. ఈ రోజులలో టీవీతో పాటు కావాల్సింది ఏంటి చూడండి, మొత్తం ఇందులో ఉంటుంది. అది ఆడాలి అంటే ఇది పని చేయాలి, ఇది పని చేస్తేనే ఇది ఆడుతుంది, ఇది ఆడితేనే మనకు జీవితం సంతోషంగా ఎంజాయ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఈ ఎగ్జాంపుల్ తోటి మనము మన జీవితానికి ఎట్లా కనెక్ట్ చేసుకోవచ్చు అంటే, మనము ఏదైతే మన బరువు, మన బాడీ, మన అవయవాలు మొత్తం అంటే కళ్ళు కానీ, ముక్కు కానీ, చెవులు కానీ, ఇవి కాలు, చేతులు, టీవీ స్క్రీన్ అనేది మన బాడీ. కానీ మొత్తం మనను ఆడిచ్చేది, పాడిచ్చేది, మన వాల్యూమ్ పెంచేది, వాల్యూమ్ తగ్గించేది, మనని ఆఫ్ చేసేది, ఆన్ చేసేది అంతా మన మైండ్. అర్థమైంది అని నేను అనుకుంటున్నా. మన మైండ్ రిమోట్, మన బాడీ అంత స్క్రీను లేదా ఏసీ రిమోట్ కూడా ఉంది, ఏసీ యూనిట్ చూడండి. సో ఈ యూనిట్ అనేది మన బాడీ, మొత్తము ఆడిచ్చేది మటుకు మన మైండ్. సేమ్, పెద్ద విచిత్రం ఏం లేదు. ఇది జీవితంలో మనం ఎన్నో చూస్తుంటాం. అయితే ఆ చూసిన అంశాల నుంచి మనం నేర్చుకోవడానికి చాలా విలువైన సందర్భాలు చాలా ఉంటాయి. కానీ మనం పట్టించుకున్నందుకు కాస్త తెలుసుకోవడంలో ఇబ్బందులు ఉంటాయి. అయితే నేను ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నా అంటే, జీవితం కూడా మన మైండ్ పైన ఆధారపడి ఉంటుంది. మనని ఆన్ చేయాలన్నా, ఆఫ్ చేయాలన్నా, మనని ఆడిపియాలన్నా, పాడిపియాలన్నా, మనని పిచ్చోళ్ళని చేయాలన్నా లేదా రాజుని చేయాలన్నా మొత్తం మన మెదడులోనే ఉంది. మన మైండ్, అవర్ మైండ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఇఫ్ విల్ కంట్రోల్ అవర్ మైండ్, ఇఫ్ విల్ కంట్రోల్ అవర్ ఎమోషన్స్, ఇఫ్ విల్ కంట్రోల్ ఫీలింగ్స్ ఇన్ అవర్ మైండ్, సో అవర్ బాడీ విల్ ఆపరేట్ ఇన్ అ సిస్టమేటిక్ వే. లేదు, ఇక మనము రిమోట్కి ఇచ్చేసినాము ఛాన్స్ అంటే మటుకు మన మైండ్ మనని ఆడిస్తుంది, అడగోలు పాడిస్తుంది, పిచ్చోన్లాగా పరిగెత్తిస్తుంది. బట్టలు జింపుకునే వారికి కూడా తయారు చేసే కెపాసిటీ మైండ్కి ఉంది. కాబట్టి మనము మన బాడీని మన మైండ్ కంట్రోల్ పెట్టి, అది మన మాట వినేటట్టు తయారు చేసుకోకపోతే మటుకు, అది చెప్పినట్టు వింటే ఇక జీవితం అనేది దొమ్మరోళ్ళ కథ అయిపోతుంది. ఒక 20 సంవత్సరాల ముందు దొమ్మరాట అని ఒకటి ఉంటుండే. అంటే పాపం వాళ్ళు కష్టజీవులు, తాడుపైన ఎక్కి జీవితంతో ఆటలు ఆడుకుంటూ డబ్బులు సంపాదించాలి అని అనుకొని రోడ్ల పైనకు వచ్చి అట్లాంటి ఆటలు ఆడిపించి డబ్బులు సంపాదించేటోళ్ళు. సో మన జీవితం కూడా అట్లనే అయిపోతుంది. మనం ఏ క్షణం కింద పడితే నెత్తి పలుకుతుందో తెలియదు. కాబట్టి మన మైండ్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి, మన జీవితాన్ని మనం నిలబెట్టుకోవాలి. అయితే ఈ టాపిక్ అనేది యూనివర్సల్ టాపిక్. ఈ టాపిక్ ఇక్కడికి మొదలుపెట్టి అయితే ఎంతైతే అంత ఒక్కొక్క అంశం పైన డిస్కషన్ ఒక టాపిక్ ద్వారా నేను మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తా. ఖచ్చితంగా ఎంతో కాస్త ఇది మీకు హెల్ప్ అవుతుంది, ఎంతో కాస్త ఇది మీరు పాటిస్తే మటుకు మన జీవితం కరెక్ట్గా సాగే అవకాశాలు చాలా ఉంటాయని భావిస్తూ, మళ్ళీ అందరికీ ఒకసారి హోలీ శుభాకాంక్షలు చెప్తూ, ఇవాళ ఇంకొక వీడియో ఈవినింగ్ నేను పోస్ట్ చేస్తున్న యూట్యూబ్ ఛానల్లో. అయితే దయచేసి మీరు యూట్యూబ్ ఛానల్ని వైరల్ చేయడానికి ప్రయత్నించండి, దాంతోపాటు సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల వచ్చే బెనిఫిట్ ఏంట్రా అంటే, నాకు ఖచ్చితంగా ఒక మోటివేషన్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా నాకు మోటివేషన్ వస్తే నేను కూర్చునే వ్యక్తిని కాదు, మీకు 100% ఎంతైతే అంత ప్రాక్టికల్గా మోటివేట్
చేయడానికి ప్రయత్నిస్తాను. దాంతోపాటు ఎంటర్‌టైన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఎంతైతే అంత మీకు ఐ మీన్ ఎడ్యుకేట్ చేయడానికి కూడా ప్రయత్నిస్తాను. షాపింగే గానీ, ఎక్కడ భోజనం చేస్తే మనకు బావుంటుందనే గానీ, ఎక్కడ ట్రిప్‌లు పోతే బావుంటదని గానీ, జీవితం ఎలా కొనసాగిస్తే ఆనందంగా ఉంటామని గానీ, లేదు ఏది చదివితే వాల్యూ ఉంటుందని గానీ, ఇంటర్వ్యూలు ఫేస్ చేస్తే ఎలా ఇంటర్వ్యూ ఫేస్ చేయాలో అనే అంశం పైన గానీ, లేదా షాపింగ్ ఎక్కడికన్నా పోవాలి అనుకుంటే ఎక్కడైతే మనకు బ్రాండెడ్ డిస్కౌంట్ సేల్స్‌లో దొరుకుతాయి అనే దాని గురించి గానీ, లేదు ఇప్పుడు డైనౌట్ అనే ఒక ప్రాసెస్ మనకుంది. డైనౌట్‌లో డిస్కౌంట్స్ తోటి మంచి రెస్టారెంట్స్‌లో మనం మన ఫ్యామిలీని తీసుకుపోయి ఎంజాయ్ చేయాలి అనుకుంటే, ఆ డిస్కౌంట్స్ రావాలి అనుకుంటే ఎలా ఆపరేట్ చేయాలనుకోని అదొక అంశమే కాకుండా ఇంకా ఎన్నో రిసార్ట్స్ ఏ టాపిక్ అన్నా మాట్లాడండి. ఆ దేవుని దయ వల్ల నాకు కాస్త అవగాహన అనేది ఉంది అని అనుకోవడం తప్పు కాదని నేను భావిస్తున్నాను. అందుచేత మీరు ఎంతైతే అంత సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్‌ని వైరల్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు 100% బెనిఫిట్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయని భావిస్తూ ఇట్లు మీ శంకర్ నారాయణ. లవ్ యూ ఆల్.